వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పెనమలూరు జోగి రమేష్, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్లను ప్రకటించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ పేర్లను ప్రకటించారు. సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం జాబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగాం సురేష్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుత ఇన్ఛార్జీలనే అభ్యర్థులుగా ప్రకటించారు. పెనమలూరు జోగి రమేష్, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, వెస్ట్ షేక్ ఆసిఫ్, సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్లను ప్రకటించారు. ఇక మైలవరం, నార్నాల తిరుపతి, జగ్గయ్యపేట సామినేని ఉదయభాను పేర్లను ప్రకటించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ రావు పేర్లను ప్రకటించారు. నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఓసీ వెల్మ, కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసీ కాపు, పామర్రు కైలే అనిల్ కుమార్ ఎస్సీ, అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసీ కాపు, పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ, గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసీ కమ్మ, గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసీ కమ్మ, పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ, నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం, విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసీ వైశ్య, జగ్గయ్యపేట సామినేని ఉదయభాను ఓసీ కాపు, మైలవరం శరణాల తిరుపతిరావు బీసీ యాదవ, తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసి. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం, మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం, మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేసాం. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా.